శ్రీమాత్రే నమః. మానసికంగా కృంగిపోతున్న వాళ్ళు, అలాగే సాంసారిక బాధలను అనుభవిస్తున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ అనమాట. అలాగే అసలు ఏ గొడవైనా సరే, ఏ బంధానికి మధ్య గొడవలు వచ్చినా సరే, ఈ చంద్రఘంట అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఆ ధ్యాన శ్లోకాన్ని గనక చేసినట్లయితే ఏ బంధమైనా కలకాలం నిలబడుతుంది. అలాగే మానసిక దౌర్బల్యం పోతుందన్నమాట. అసలు ఇంకా ఏ విశేషాలు ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న బ్రహ్మచారిణి అమ్మవారి రూపంలో కఠినమైన తపస్సు చేశారు కదా పరమేశ్వరుడు గురించి. తపస్సు చేసిన తర్వాత శివుడి మనసు గెలుచుకున్నారు. అమ్మవారేమో రాజభవనానికి వచ్చారు. తన కూతురు లక్ష్యాన్ని సాధించి విజయం సాధించి తిరిగి రావటం చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ చాలా సంతోషించారు. శివుడికి పార్వతికి వివాహం చెయ్యాలని అనుకున్నారు. అలాగే తమ ప్రభు వివాహం చేసుకుంటున్నారని చెప్పి గణాలందరూ సంతోషించి స్వామివారితో పాటు వివాహ ఊరేగింపుతో హిమవంతుడి రాజభవనానికి వచ్చారు. ఆయన వివాహానికి ఎలా వచ్చారో తెలుసా? యథాతథంగా వచ్చేశారు. వాసుకి, తక్షకుడు వంటి అత్యంత భయంకరమైన సర్పాలు దండాలుగాను, అవే కంకణాలుగాను, నడుముకి బెల్టులుగాను, ఇవన్నీ అలాగే సర్పాలు మాత్రమే ఆయనకి ఆభరణాలు. అలా ధరించి జుట్టు చూస్తే ఎలా ఉంది? జుట్టు జడలాగా ఉంది. ఏమన్నా పెళ్ళికి వెళ్తున్నాం కదా, ఆ జుట్టుకి ఏమన్నా కాస్త సంస్కారం చేసుకుందామని ఏమనుకోలేదు. ఆ జుట్టు జడలు కట్టేసి ముద్దలు ముద్దలుగా ఉంటే అది అలాగే ఉంచేసుకున్నారు. పోనీ శరీరానికైనా కాస్త సుగంధ పరిమళాలు అవన్నీ రాసుకుందామా అంటే అబ్బే అది కూడా లేదు. దహన సంస్కారాలు చేసినప్పుడు ఏదైతే బూడిద వస్తుందో ఆ బూడిదతో కప్పబడి ఉంది ఆయన శరీరం. పైగా 5 శిరస్సులతో వచ్చారు ఆయన. గంభీరంగా, భయంకరంగా, తీవ్రంగా కనిపించారు. అసలు వివాహానికి అలా వస్తారా? కానీ పరమేశ్వరుడు అలానే వచ్చారు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఊరేగింపు జరుగుతుంటే ఏ గుర్రం మీదో దేని మీదో వస్తారు కదా, కాస్త వాహనమైన అందంగా తీసుకురావచ్చు కదా. ఆయన ఎద్దు మీద వచ్చారు. తన అల్లుడి కోసం తన కూతురు ఎంత ఘోరంగా తపస్సు చేసిన పరమేశ్వరుని చూడడానికి పార్వతీ అమ్మవారి తల్లి ఎదురు చూస్తూ ఉంది. రానే వచ్చారు అల్లుడు. అల్లుడిని చూసి నిరాశపడిపోయింది, ఆశ్చర్యపోయింది. ఏంటి రూపం ఎలా ఉంది, ఇంత అసహ్యంగా ఉంది, చుట్టూత ఏంటి ఆ పాములు, ఆ సర్పాలేంటి, ఆ చుట్టూత ఆ దెయ్యాలేంటి అంటే గణాలు ఉంటాయి కదా, ఆ గణాలను చూసి ఆవిడ అలా అనుకున్నారనమాట. ఆ సన్యాసులు, ఆ ఘోరీలు ఏంటి వివాహ ఊరేగింపులో ఇలాంటి అతను నన్ను నా కూతురు ప్రేమించింది అని చెప్పి ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే తన కూతురేమో సున్నితంగా పెరిగింది. అలాంటి సున్నితంగా పెరిగిన తన కూతురు ఎంత భయంకరంగా ఉన్న రూపాన్ని ప్రేమించిందేంటి అని చెప్పి ఆవిడేమో మూర్ఛపోతారు. అమ్మవారికి తెలుసు కదా, ఏ తల్లైనా కూతురు ఎలాంటి వాళ్ళని వివాహం చేసుకోవాలి అనేది వాళ్ళకి కొన్ని అంచనాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. ఇక్కడ రూపం చూస్తే ఎలా ఉంది. సరే పార్వతీ అమ్మవారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని అప్పుడు ఏం చేశారు అంటే తను వివాహం చేసుకోబోయే భర్తను చూసి తన తల్లి ఏమనుకుందో అదే రూపాన్ని అమ్మవారు కూడా ధరించారు. ఎందుకు అంటే తన భర్తని చూసే కదా ఆవిడ మూర్ఛపోయారు. ఇలా ఉన్నారు ఏంటి అనుకుంది తల్లి. తను కూడా అలాగే మారిపోతే ఓహో ఇద్దరు ఒకేలాగా ఉన్నారు, సరే ఒకరికొకరు సరిపోయారు అనుకుని సరిపెట్టుకుంటుందేమో అని చెప్పి అమ్మవారు కూడా ఏం చేస్తారు, 10 చేతులతోటి అనేక ఆయుధాలు పట్టుకుని తన కిరీటం మీదేమో గంట ఆకారపు చంద్రుడిని కలిగి తీవ్రమైన రూపం అనమాట, చాలా ఉగ్రంగా కనిపిస్తారు. ఆ రూపాన్నే చంద్రఘంట అని చెప్పి పూజిస్తారనమాట. ఎప్పుడైతే అంత ఉగ్ర రూపాన్ని తీసుకున్నారో పరమేశ్వరుడు అమ్మవారితో అంటారు, ఏంటి రూపాన్ని తీసుకున్నావు, మీ అమ్మగారికి ఆ మాత్రం భయం ఉండడం నిజమే కదా, దానికి పోయి నువ్వేమో ఇంత ఉగ్ర రూపాన్ని తీసుకున్నావంటే వద్దు వద్దు నువ్వు మళ్ళీ యథాస్థితికి వచ్చే అని చెప్పి పరమేశ్వరుడు చెప్తారనమాట. చూడండి అక్కడ తన చేసుకోపోయే భర్తను అర్థం చేసుకున్నారు భార్య. తను పుట్టింటి వాళ్ళు ఎవరు తన భర్తని ఏమీ అనుకోకూడదని చెప్పి తను కూడా అలాగే మారిపోయారు. సరే అప్పుడేమో అక్కడ ఉన్న గణాలను కూడా మచ్చిక చేసుకుని కాస్త మీరు అందరూ జాగ్రత్తగా ఉండండిరా బాబు, కాస్త పెళ్ళయ్యే వరకు అమ్మని భయపెట్టకండి అంటారు ఆవిడ. ఎప్పుడైతే ఆ రూపాన్ని వద్దు మామూలుగా వచ్చేసే అని చెప్పి పరమేశ్వరుడు చెప్పారో అమ్మవారేమో పరమేశ్వరుడు కూడా చెప్పారు, అయ్యా కాస్త మీరు కూడా మీ రూపాన్ని ప్రశాంతంగా మార్చుకోండి అని చెప్పి ఈ అమ్మవారు కోరారు. అమ్మవారు కోరిన కోరిక మేరకు అయ్యవారు కూడా ఏం చేశారంటే ఆ భయంకర రూపాన్ని విడిచిపెట్టేసి విష్ణుమూర్తికి చెప్తారు, నన్ను అందంగా అలంకరించు అని. అలా ఆ రూపంలో ఉన్న పరమేశ్వరుడిని చంద్రశేఖరుడు, సుందరేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు. అమ్మవారు అయ్యవారి మీద ప్రేమను ఎలా చూపించుకున్నారో చూడండి. పరమేశ్వరుడి నెత్తి మీద ఎవరు ఉంటారు? చంద్రుడు ఉంటారు కదా.
తన ప్రేమను చూపించడం కోసం అమ్మవారు కూడా తను నుదిటిపై అర్ధచంద్రుణ్ణి అలంకరించుకున్నారు. వివాహం అయిపోయింది. ఈ అమ్మవారేమో అయ్యవారితో పాటు అత్తారింటికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు ఇంకా ధ్యానంలో మునిగి ఉన్నారు. అమ్మవారేమో ప్రతిరోజు ఆ గుహను శుభ్రం చేసి అయ్యవారికి కావలసినవన్నీ ప్రేమగా చూసుకుంటున్నారు. చక్కగా కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు కైలాసంలో. ఇంతలో పరమేశ్వరుడికి అమ్మవారికి వివాహం అయిపోయిందని చెప్పి ఈ తారకాసురుడికి తెలిసి వాడు ఊగిపోతూ ఉన్నాడనమాట. అయ్య బాబాయ్, ఇంకెలాగా వీళ్ళిద్దరూ కలిసిపోయారు, ఇప్పటివరకు వీళ్ళిద్దరూ కలిసి ఉండకుండా ఉండడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పటి కాలంలో అంతే కదా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, మూడో వాడికి ఇష్టం ఉండదు, ఎక్కడ మన మాట వాళ్ళు వినరో అని చెప్పి మధ్యలో వాళ్ళ బంధాన్ని బీటల వారేందుకు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగింది, వాడికి ఎక్కడ నష్టం వస్తుందో అని వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే. మూడో వ్యక్తికి ఏదైనా లాభం ఉంది అని అనుకుంటే భార్యాభర్తల్ని విడదీసేస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు అనుకోండి. అయితే అతను ఏం చేస్తాడు అంటే, ఈ తారకాసురుడు జతుకాసురుడు అనే రాక్షసుడు, నువ్వు వెళ్ళి నువ్వేం చేస్తావో తెలియదు, వాళ్ళిద్దరిని విడగొట్టే అంటారు. ఆ రాక్షసుడు గబ్బిలంగా వెళ్తాడనమాట. మొత్తం సైన్యంతో ఈ కైలాసానికి వచ్చేసాడు. కైలాసానికి వచ్చేస్తే మొత్తం ఈ గబ్బిలాలు కదా, పెద్ద పెద్ద రెక్కలతోటి ఆకాశాన్ని అంతా కప్పేశాయి. అక్కడ పార్వతీ అమ్మవారు ఉన్న పరిసరాల్లో ప్రాంతాలన్నింటినీ నాశనం చేయటం ప్రారంభించేస్తే అప్పుడు అమ్మవారు, ఇదేంటి ఎంతట్లోనే ఆకాశం చీకటి పడిపోయింది, వీళ్ళందరూ ఇలా నాశనం చేసేస్తున్నారని చెప్పి అక్కడ నంది సహాయం కోసం చూస్తారు. కానీ నంది ఎక్కడ కనిపించలేదు. అంత లీల ఇదంతా. అయితే ఈలోపు ఏం చేస్తారంటే, అక్కడ శివుడి గణాలు ఉన్నాయి కదా, ఈ శివుడి గణాలేమో జతుకాసుడితో యుద్ధం చేస్తుంటే ఆ రాక్షసుడి చేతిలో ఈ గణాలు ఓడిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. ఇంకా పరమేశ్వరుడు ధ్యానంలోనే ఉన్నారు. అయినా సరే అమ్మవారు వేడుకుంటారు, అయ్యా ఈ కష్టం నుంచి బయటపడేయండి అని. అయినా సరే పరమేశ్వరుడు చెలించకుండా అలాగే ఉంటారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే, ఎంత నష్టం జరిగిపోతుంది, ఏదైతే అదే అవుతుందని చెప్పి అమ్మవారే పోరాడడానికి సిద్ధమయ్యారు. గుహ నుంచి బయటకు వచ్చారు. ఆకాశం వంక చూశారు, చీకటగా ఉంది, ఎలా యుద్ధం చేయటం అని ఆవిడ ఏం చేస్తారంటే, అమ్మవారు తన నుదిటి మీద చంద్రుడు ఉన్నారు కదా, ఆ చంద్రరేఖ ధరించారు కదా, అప్పుడు చంద్రుడిని అడుగుతారు, నువ్వు ఇంకా కాంతివంతంగా రా, ఇంకా ప్రకాశవంతం చెయ్యి, ఈ చీకటిగా ఉంది కదా అని చెప్పంటే అప్పుడు చంద్రుడు ప్రకాశవంతంగా తన కాంతిని వెదజల్లుతారు. ఈలోపు అమ్మవారికి సహాయం చేయడానికేమో హిమాలయాల్లో ఉండే తోడేళ్ల గుంపు కూడా వచ్చేసింది సహాయం చేయడానికి. అప్పుడేమో ఈ జతుకాసురుడితోటి ఈ తోడేళ్ళు అన్నీ దెబ్బలాడుతూ ఉంటాయి. అమ్మవారు ఏం చేస్తారో పెద్ద గంటను తీసుకొస్తారు, గట్టిగా మోగించి ఆ జతుకాసురుడి సైన్యాన్ని తోడేళ్ళు చితకబాదుతూ ఉండగా అమ్మవారేమో ఈ జతుకాసురుడి తల మీద గంటతో కొట్టి ఒకే ఒక దెబ్బతో ప్రాణాలు తీసేశారు. నుదిటి మీద చంద్రుడు, చేతిలో గంట ఉన్న ఈ రూపాన్ని బ్రహ్మదేవుడు చంద్రఘంటగా కీర్తించారు. నవరాత్రి 3వ రోజు చంద్రఘంట అమ్మవారిగా దుర్గాదేవిని పూజిస్తారనమాట. అమ్మవారు గంట ఆకారంలో అర్ధచంద్రుడితో అలంకరింపబడి బంగారుపు వర్ణంతో 10 ఆయుధాలతో బంగారు సింహాసనాన్ని అధిరోహిస్తారు. కోమలమైన చేతులతో త్రిశూలము, గద, బాణము, విల్లు, కత్తి, కమలము, గంట, రుద్రాక్షమాల, అలాగే కమండలము పట్టుకుని ఉంటారనమాట. ఒక నీటి కుండను కూడా. ఆమె చేతుల్లో ఒకటి అభయముద్ర, నీకేం భయం లేదు నేనున్నాను కదా అన్నట్లుగా. అమ్మవారు నారింజ రంగు దుస్తులు ధరించి ఉంటారు. సింహము లేదా పులిని అధిరోహిస్తారు. అది చూడగానే మనకి ధైర్యం వస్తుంది. ఆ రూపాన్ని చూడగానే, అమ్మ నువ్వు ఉన్నావు కదా, ఇంకెందుకు నాకు భయం అని. అమ్మవారి నుదిటి మధ్యలో 3వ కన్ను, అలాగే నుదిటి మీద అర్ధచంద్రాకారము ఉన్నారు. ఇక్కడ మనం శాస్త్రీయ కోణం చూసుకుంటే చంద్రఘంట అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి సమస్త బాధలు పాపాలు పోతాయి.
అమ్మవారిని ఎవరైతే మనసా వాచా కర్మణ ఆరాధిస్తారో అలా ఆరాధించటం వల్ల వాళ్ళలో వీరత్వము నిర్భయత్వంతో పాటుగా సౌమ్యత్వం కూడా వస్తుంది, వినమ్రత కూడా పెంపొందుతుంది. వాళ్ళ కన్నులు ఎంతో కాంతివంతంగా ఉంటాయి, ముఖ వర్చస్సు పెరుగుతుంది, శరీర శోభ ఇనుమడిస్తుంది, సద్గుణాలు వృద్ధి చెందుతాయి. వాళ్ళు మాట్లాడితే అబ్బా ఎంత అందంగా మాట్లాడుతున్నారో అని అనిపిస్తుంది అనమాట. ఈ చంద్రఘంటాదేవిని ఎవరైతే భజిస్తారో, ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవింపబడతారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సుఖశాంతులతో ఉంటారు. ఇలాంటి సాధకుల శరీరం నుంచి దివ్యములు ప్రకాశవంతములు అయిన పరమాణువులు బహిర్గతం అవుతాయన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంతి అనేది బయటికి వస్తుంది. త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలు ఆచరిస్తూ అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే ఎటువంటి కష్టం నుంచైనా బయటపడిపోగలం. అమ్మవారి ధ్యాన శ్లోకం పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. దీంతో పాటుగా శ్రీదేవి చంద్రఘంటాయై నమః అనే నామాన్ని కూడా నిత్యం స్మరణ చేసుకుంటే ఎటువంటి దుష్ట శక్తులు మనకి దగ్గరికి రావు. ఎవరైతే చంద్రఘంటాదేవిని ప్రతిరోజు ఒక్కసారైనా స్మరణ చేసుకుంటారో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇక్కడ మనం అమ్మవారి రూపంలో చూసుకుంటే గంట ఉంటుంది, అలాగే చంద్రుడు ఉంటారు. శారీరక మానసిక బాధలు ఏవైనా ఉంటే అవి దూరం అయిపోతాయి, అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. నిత్యం ఎవరింట్లో అయితే గంటధ్వని అలా మ్రోగుతూ ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే దేవాలయాల్లో గంట మోగించడం కూడా పెట్టారు. అలా ఏకాగ్రంగా అలా గంట 60 సెకండ్ల పాటు మోగిస్తే ఏకాగ్రతని పెంచుతుంది, శక్తి కేంద్రీకృతం అవుతుందన్నమాట. ఈ గంట మనకి వినిపిస్తే గంట శబ్దం మన మెదడులో ఆల్ఫా వేవ్స్ ఉత్పన్నమవుతాయి. ఆ ఆల్ఫా వేవ్స్ ఎప్పుడైతే ఉత్పన్నమయ్యాయో అవి టెన్షన్ని తగ్గిస్తాయన్నమాట. ఈ అమ్మవారి రూపం మనకేం చెప్తోందంటే ధైర్యంగా ఉండు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే పిరికితనానికి లోనవ్వకు, ఎవరూ నిన్ను రక్షించడానికి రారు, నీ అంతట నువ్వే పోరాడాలి, నువ్వు ఎప్పుడైతే పోరాడతావో నీకు విజయం చేకూరుతుందని చెప్పి మనకి అమ్మవారి రూపం చెప్తోంది. అలాగే అమ్మవారి రూపాన్ని తలుచుకున్నప్పుడు, ఈ కథని విన్నప్పుడు మనం ఒకటి తెలుసుకోవాలి. బాధలు, కష్టాలు, కోపతాపాలు, మాట పట్టింపులు అందరి దగ్గర ఉంటాయి, అందరి జీవితాల్లోనూ ఉంటాయి. చిన్న చిన్న మాటలకే కోపగించుకుని భార్యాభర్తలు విడిపోతున్న కాలం. కాస్త సద్దుమణిగి కాస్త అర్థం చేసుకుంటే ఏ బంధమైనా నిలబడుతుంది. భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యని అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఎవరైనా మూడో వ్యక్తి వస్తే ఆ మూడో వ్యక్తి మాటలు వినకుండా ఉంటే ఏ బంధమైనా కలకాలం నిలబడుతుంది అనడానికి మనకి ఈ చంద్రఘంటాదేవి అవతారం మనకి నిరూపిస్తుంది. సో ఎక్కినా రైలు ఎక్కినా మనకి ఇష్టం లేకపోయినా మన పక్కవాడు మనల్ని ఎన్ని మాటలన్నా ఏం చేస్తాం, అలాగే ప్రయాణం చేస్తాం కదా. ఒక బస్సు ప్రయాణానికి, ఒక ట్రైన్ ప్రయాణానికే మనం కాంప్రమైజ్ అయి వెళ్తుంటే ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటి జీవితాన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళడానికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ఉంటే జీవితాంతం కలకాలం ఆ దంపతుల మధ్య సుఖ సంతోషాలు అలా ఉంటాయి.